హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చున్నామంటే ఐస్ మాల్కి వచ్చున్నాము. బిఫోర్ ఇంత కూడా వచ్చాము ఒకసారి మనము ఫుడ్ టేస్ట్ కోసము. ఇప్పుడు వచ్చి మన ఒక బెలూన్ డెకరేషన్ కోసం వచ్చి ఉన్నాము. సో ఆ మేకింగ్ ఎలా ఉందో పైకి వెళ్దాం థర్డ్ ఫ్లోర్కి. సో థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి మీకు ఎలా ఉందో ఒక సర్ప్రైజ్ ఉంది, చూద్దాం అది. సో చలో పైకి వెళ్దాం థర్డ్ ఫ్లోర్కి, ఓకేనా? ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లిఫ్ట్ పైకి వెళ్తాం థర్డ్ ఫ్లోర్కి. సో వెళ్దాము. సో థర్డ్ ఫ్లోర్ బుక్ చేసుకునేసి లిఫ్ట్లో బయలుదేరదాము. సో థర్డ్ ఫ్లోర్. సో ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం. సో లెట్స్ గో. సో ఇదే ఫ్రెండ్స్ మనం అనుకునేది ఇక్కడ ఫంక్షన్. ఇది ఫ్రెండ్స్, సో ఇదే మన ఫంక్షన్ హాల్. ఇక్కడ ఫంక్షన్ హాల్ పైన ఉంటుంది, ఇది ఫుడ్ కోర్ట్. సో ఇక్కడ కూడా బుక్ చేసుకున్నాం టోటల్గా. సో రేపు ఇదే టైంకి మనకి ఫంక్షన్ అన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ బఫే సిస్టమ్ ఇక్కడ వస్తుంది. సో సో వ్యూ చూడండి ఒకసారి, వ్యూ అని ఎలా ఉంటుందో ఒకసారి. సో వ్యూ చూసారు కదా, చాలా బాగుంది కదా వ్యూ అనేది. జాగ్రత్త. సో ఈ ట్రీ చూడండి ఎంత బాగుందో. సో మన పైనకి వెళ్ళాలి ఇప్పుడు, పైన ఫ్లోర్కి. సో ఈ ట్రీ షూట్ కూడా రేపు మనం అన్ని చేపిద్దాము. రేపు ఇంకా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ మేకింగ్ మాత్రమే. రేపు డిజిటల్ క్వాలిటీ వస్తుంది మనకు స్టూడియోలో. సో ఫోటోగ్రఫీ అంతా రేపు ఫోటో స్టూడియో వాళ్ళు తీస్తారు ఇంకా ఎగ్జాక్ట్గా. సో జస్ట్ మనం ఫోన్లో తీస్తున్నాం ఇది అవుట్పుట్ మాత్రము, ఎందుకంటే వాళ్ళు రాలేరు కాబట్టి మనం చూసుకున్నాము. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము స్టెప్స్కి. సో ఫ్రెండ్స్ పైకి వెళ్దాం ఇప్పుడు. సో పైన జరుగుతుంది బెలూన్ డెకరేషన్, సౌండ్ కూడా వస్తుంది. సో పైకి వెళ్దాము. పైకి వెళ్ళేసి ఫ్రెండ్స్ సో స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నాము. సో ఈ అవుట్పుట్ అంతా రేపు ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ విధంగా. కానీ సో జస్ట్ చెప్పాను కదా మేకింగ్ ప్రాసెస్ టుడే, మన డెకరేషన్ మేకింగ్. సో మన హాల్ ఇప్పుడు చూపించిపోతున్నాను. లెట్స్ గో, చూద్దాం ఒకసారి. సో మన డెకరేషన్ స్టార్ట్ అవుతుంది బెలూన్స్వి. సో మనకి పార్టీ జోన్ నుంచి వచ్చున్నారు, వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 1 అవర్లో మనకి అవుట్పుట్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో రేపు మ్యాక్సిమం మినిమం కెపాసిటీ 50 మెంబర్స్ ఉంటారు. ఫుడ్కి అయితే మనం మొత్తం ఒక 150 చెప్పున్నాము. సో 140 కెపాసిటీ, చూడాలా ఎంతమంది వస్తారు అనేది. సో ఇప్పటికైతే బాగుంది. ఈ సిట్టింగ్ చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. సో ఇక్కడ కేక్ కటింగ్ ఉంటుంది. సో కేక్ డెకరేషన్ చేస్తాము. సో ఇక్కడ వ్యూ వస్తుంది, ఇక్కడ మనకి డెకరేషన్ వస్తుంది. ఎలా ఉంటుంది అనేది ఇంకొక 1 అవర్ టైంలో మీకు అయిపోతుంది. ఇవంతా డెకరేషన్ చేస్తుంది పార్టీ జోన్ నుంచి. మనకి మంచిగా రేట్స్ కానీ మనకి మంచి అవైలబిలిటీలు ఇస్తున్నారు. సో ఈయనే మనకి ఓనర్ అనమాట. సో మీ గుడ్ నేమ్ అని చెప్పండి నాకు సార్, అడ్రస్ అంతా. నందా పార్టీ జోన్, పాత బస్ స్టాండ్, రామచంద్ర కూల్ డ్రింక్స్ ఆపోజిట్ అనమాట. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా మా లుక్ చూడండి కాసేపు, తర్వాత చూసి బుక్ చేసుకోండి. మీరు కూడా రీజనబుల్ రేట్స్ వస్తుంది. చూద్దాము, ఇంకొక 1/2 అవర్లో మనకి అవుట్పుట్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. హాయ్, నందా పార్టీ జోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు 7th బర్త్డే మేడం వాళ్ళది. ఆ తక్కువ ప్రైజ్లకి చేస్తున్నాం బెలూన్ డెకరేషన్. ఇది వచ్చి అడ్రస్ వచ్చి హెఫ్సి కాడ, చాలా హోల్సేల్ రేట్గా ప్రకటిస్తున్నాం. చాలా రీజనబుల్గా చేశారు. మాకు ఫ్రెండ్ లాగా ఈ అన్న. మేము మా కోసం కొద్దిగా బడ్జెట్ తక్కువ పెట్టి చేసుకుంటున్నాడు పాపం అన్న. ఇప్పుడు 7th ఇది ఏంటంటే బెలూన్ డెకరేషన్. ఈ డెకరేషన్ ఏంటంటే బటర్ఫ్లై థీమ్ అనమాట. ఆ థీమ్తో ఇవన్నీ నేను ఫోటో ఒక పిక్ చూపించాను, కాదనుకుండా అన్న చేస్తున్నాడు. ఏమో చూడండి, నేను మామూలుగా బెలూన్స్ అన్ని అన్న షాప్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను, అందుకని నీట్గా బాగుంటుంది. బెలూన్స్ కానీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. పేస్ట్రీ కలర్స్ అనమాట ఇవన్నీ. అది వచ్చి గోల్డ్ చూడండి ఎంత బాగుందో. ఏమో చూడండి అన్న ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడో చూడండి. మేము ఏమన్నా కాంటాక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్ అంతా. అన్న నీట్గా చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొత్తం టోటల్ అవుట్పుట్ అనమాట. ఇది ఒక ట్రైన్, బెలూన్ ట్రైన్. ఇప్పుడు అంతా దానికి దీన్ని సెట్ చేసేసి ఇప్పుడు వైట్ వేసేసారు బ్యాక్గ్రౌండ్.
వైట్ బ్యాక్గ్రౌండ్ వేసేసారు. ఫ్రెండ్స్ అన్న ఫిట్ చేస్తున్నారు చూడండి, మొత్తము చూడండి ఫిట్ చేస్తా మొత్తం చూడండి, క్యూట్ గా ఉంది. మల్టీ కలర్స్ థీమ్ అండి ఇది. బ్లూ, పింక్, ఎల్లో, పేస్టల్ కలర్స్ అన్నమాట. పర్పుల్, పీచ్ కలర్స్ అన్ని, పింక్, లైట్ పింక్, లైట్ ఎల్లో అన్ని. ఇప్పుడు చూడండి చిన్న బెలూన్స్ చూడండి, చూడండి ఇవన్నీ చూడండి గోల్డ్ బెలూన్స్. ఈ ముచ్చటగానే క్యూట్ క్యూట్ బాల్స్ ఎగ్స్ లాగా ఉన్నాయి, గోల్డ్ ఎగ్స్ బాల్స్ అన్నమాట. చూడండి అయిపోయింది ఆడదాకా మొత్తం ఫినిష్. సో ఫ్రెండ్స్ ఈ ఆర్చ్ చూసారు కదా, సో రెక్టాంగిల్ ఆర్చ్ ఇది. సో మామూలుగా అయితే రేవతి కూడా ఆయనే మా ఇంట్లో చేస్తా కనిపెట్టాడు ఉంటుంది. ఈ రెక్టాంగిల్ ఆర్చ్. అవును నేనే కనిపెట్టాను పాపం, ఆయన కష్టపడితే నా మీద చెప్తున్నాను. కనిపెట్టాడు అన్న, చేయలేదని చెప్పాలి, నేను కనిపెట్టాడని చెప్పా. సో ఈ థీమ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ చూడండి. బుడ్డి బుడ్డివి ఎట్ట మా ఆయన ఇది చేశాడని ఎలా, మీకు చెప్పాలా. ఇది చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మాకు ఇది నాకు రకరకాలుగా ఉండదు ఇది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఫోటోలు కింద కామెంట్ లో తెలియజేయండి. సో ఇది గోల్డ్ థీమ్, ఇది ఒక బెలూన్, ఇది పెద్ద బెలూన్స్, ఇది ఒకటి వెరైటీస్. సో ఎట్ట ఇదేనా నేను చేశానని చెప్పలేము. సో ఇది నేను చేద్దాం అనుకున్నాను థాట్, బట్ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల ఈ థాట్ చేసాము. సో వాళ్ళు చాలా కష్టపడి చూడండి, అన్నగారు చూడండి చెమట చూడండి పాపం ఎంత వచ్చి కష్టపడేదని అంటున్నాడు పాపం అన్నగారు ఇప్పుడు. సో మా కోసం పాపం వేరే ఫంక్షన్ ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకుని మా కోసం చేయించాడు. నిజం చెప్పాలంటే మేము వదలలేదు చేయాలని చెప్పేసి, అందుకనేసి మా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తా. చూడండి హార్డ్ వర్క్ చూడండి, టక 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 టక. సో ఇంట్లో అయితే రేవతి చేస్తుంది ఆర్చ్, చూపిస్తే ఇది ఆర్చ్ అంటే అవును ఇదే ఆర్చ్ అంటది అడిగితే. సో ఇలా ఉండాలి డెకరేషన్ అంటే. నాకు వచ్చింది నేను చేసామేమో. సో ఆమెకు వచ్చింది ఆమె చేసిందంట. చాలా బాగుందో లైటింగ్ సెక్షన్. హ్యాపీ బర్త్డే. అది కానీ మా ఆయనే కనిపెట్టాడండి. లేదులేండి, ఇది వన్ వాళ్ళు మనకి ఫంక్షన్ హాల్ లో ఇచ్చారు ఎట్లా ఇది చెప్పలేదు. అడిషనల్ గా. ఇంట్లో అయితే యాక్చువల్లీ ఇక్కడ అనుకున్నాము, ఇక్కడ కేక్ కట్ చేసి బ్యాక్గ్రౌండ్ పెడదాం అనుకున్నాము. సో ఇది పెద్ద బాగుండదు. సో ఆలోచించాను, నాకు అది థాట్ నేను వచ్చేసింది. ఒప్పుకోలేదు, అది నేను ఒప్పుకోలేదు. థాట్ వచ్చేసింది నాకు. ఆ థాటే ఇప్పుడు చూస్తున్న వ్యూ అన్నమాట ఇది. సో రేపు అమ్ము ఇక్కడ ఫస్ట్ టైం మేము ఎప్పుడు హౌస్ లోనే చేస్తాం. ఈసారి కొంచెం లుక్ మార్చాము, ఖర్చు కూడా తడిసి మోపోయింది మాకు. కారణం నేను చెప్పను, చెప్తే ఆడుతుంది ఆవిడే పాపం. సో టోటల్ బడ్జెట్ మీకు ఎంత అయిందో లాస్ట్లో చెప్తాను, తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ ఇంతమందికి చూపించాను కదా కామెంట్లో అనేది నాకే గుర్తొచ్చేసింది. కామెంట్లో మీరు ఏం చెప్పబడలేదు. ఇది బటర్ఫ్లై గుడ్స్, నాట్ జురాసిక్ పార్క్ ఎగ్స్, దిస్ ఈస్ బటర్ఫ్లై గుడ్స్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఇంక లాస్ట్ మూమెంట్ పైకి అయిపోతుంది ఆర్చ్. ఇంకా ఏసీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ, సో అందువల్ల చూడండి తెలియాలా ఏమో ఆ మాత్రం తెలీదు. అయిపోతుంది. నేనే చేసేస్తాను పట్టేస్తాను అని అంటాడు. సో వాళ్ళు ఏమంటే కనుక్కోడు ఫస్ట్. 6:30 చెప్పాం వాళ్ళకి ఏసీ. సో పాపం మన పార్టీజన్ వాళ్ళు ఏమో చెమట్లు గారిపోతున్నాయి జబాన్ అసలు. రావడం వల్ల వాళ్ళు అక్కడ లంచ్కి వెళ్ళిపోయారు. సో అందువల్ల మనకి ఏసీ అన్కట్ అయింది. కానీ మనకి తప్పదు, ఇంకా హాఫ్ అన్ అవరే కాబట్టి సర్దుకుందాము, చూసుకునేసి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్ సో మనం ఇంతకుముందు చూసాం కదా ఫంక్షన్ హాల్, ఇది బఫే సిస్టమ్ అనమాట. ఇక్కడ ఇది ఫుడ్ సెక్షన్ ఇది. సో అక్కడ నుంచి ఫంక్షన్ ఫుడ్ సిస్టమ్ వచ్చి ఇక్కడ అనుకున్నాం బహుశా. కాకపోతే మనకి స్ట్రెంత్ ఓన్లీ ఇక్కడ ఒక మేబీ ఇది ఒక 3 అలా వేసుకున్నా కూడా మనకి మాక్సిమం ఒక 30 మెంబర్స్ సరిపోతారు. సో మనం చెప్పుండేది అయితే 150 చెప్పున్నాం మనము. మేబీ 100 అని వస్తారు కాబట్టి. సో చూడండి వ్యూ అయితే చూడండి ఫస్ట్, మీరైతే ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఇదే ఫిక్స్ అయ్యాం మనము 50 మెంబర్స్ అని చెప్పేసి. సో వాళ్ళు 100 అంటే ఇది కుదరదని చెప్పారు వాళ్ళు, ఇది సరిపోదని చెప్పారు వాళ్ళు. సో ఇది వ్యూ అనమాట. సో ఇది ఒక 1 2 3 4 5 6 7 ఉన్నది. సో ఒక 7 4s are 20, ఇది ఒక 28 ఇలా వేసుకున్నా కూడా ఒక 35 మెంబర్స్ అంతే అండి. దాని మించి కూడా మనకి వర్కౌట్ అవ్వదు. సో మీకు ఒకసారి కింద వ్యూ చూపిస్తా చూడండి. ఫుడ్ కోర్ట్ ఇది యాక్చువల్ రెస్టారెంట్ అండి. ఇది వచ్చి ఫుడ్ సెక్షన్ ఇది. సో ఇది రెస్టారెంట్, ఇది ట్రీ చూడండి, ఇది హైలైట్ అండి. ఈ హైవ్ స్మాల్లో ఈ రెస్టారెంట్కి హైలైట్ ఏంటంటే ఈ ట్రీ అనమాట. సో మాకు కూడా ఫస్ట్ ఈ ట్రీ చూస్తేనే చాలా హ్యాపీ అనిపించింది. మన ఫస్ట్ టైం మనం ఇక్కడ ఫంక్షన్ అయితే చేస్తాం, 2-3 టైమ్స్ అయితే వచ్చాం కాబట్టి
ఐడియా ఉంది మాకైతే, కానీ ఫంక్షన్ అయితే అనుకోలేదు. సో ఫస్ట్ టైం మేము అమ్ముకి ఈ సెలబ్రేషన్ చేయబోతున్నాము. సో ఎక్సైటింగ్ ఈ అనమాట. బ్యాక్గ్రౌండ్ అదిరిపోతుందండి, అసలు రిచ్గా ఉంటది. ఈ బ్యాక్గ్రౌండే రిచ్గా ఉంటుంది. చూడండి చూడండి ఎంత friend. క్లాస్ లుక్. చూడండి ఈ లైట్స్, అట్మాస్ఫియర్ అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ, సో క్లాసీ లుక్ అనమాట ఇది. సో మేము హౌస్లో ప్లాన్ చేసాం యాక్చువల్లీ అమ్ము సెవెంత్ బర్త్డే కూడా. సో ఎందుకో మళ్ళీ కొత్తగా చేద్దామని థింక్ చేసి, సో బడ్జెట్ పెరిగిన సో గుడ్ థాట్తో, సో మా క్రెడిట్ గోస్ టు రేవతి అండి, నాదేం లేదు దీంట్లో అయితే మాత్రము. పొరపాటున చెప్పి అనిపించింది మళ్ళీ దాని తర్వాత నాకు. సో అదే విధంగా ఇక్కడ మనం ఫంక్షన్ హాల్ కింద ఉందండి. సో ఇంతకు చూపించాను అనుకుంటా. సో ఇది కూడా మనం టోటల్లీ బుక్ చేసుకున్నాం కదా. సో కింద అయితే ఒక 60-70 మెంబర్స్ పడతారు, పైన కూడా ఒక 30 మెంబర్స్. సో క్రౌడ్ ఎంత వచ్చినా కూడా మనకు ఈజీగా, మనం అనుకున్నది బఫే సిస్టమ్ కదా. బఫే సిస్టంలో దమ్ చికెన్ బిర్యానీ, లూజ్ ఫ్రాన్స్ అండ్ పిస్తా ఐస్ క్రీమ్ పెట్టాము. వెల్కమ్ డ్రింక్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ సో కూల్గా తాగి హాట్గా బిర్యానీ తిని మళ్ళీ కూల్గా ఐస్ క్రీమ్ తిని వెళ్ళొచ్చు. అది ఫ్రెండ్స్. సో వ్యూ అంతా చూసారు కదా, చాలా నచ్చింది కదా, మాకైతే చాలా క్యూట్గా నచ్చింది. సో ఎగ్జైటింగ్. ఆ లైట్స్ చూడండి పైన ఎంత బాగున్నాయో ఒకసారి ఆ ట్రీ మీద. సో నైట్ ఇంకా లైట్స్ వేస్తారు, ఇంకా చాలా బాగా వస్తుంది ఏసీతో. ఇప్పుడైతే ఏసీ లేదు, సో హాట్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక క్యూట్గా చూడండి. ఈ మిర్రర్ ఎంత బాగుంది, ఈ మిర్రర్ చూడండి. సో ఇది హ్యాండ్ వాష్ దగ్గర మిర్రర్ అనమాట. చాలా బాగుంది కదా. ఇవన్నీ మన హౌస్లో చేసాం అనుకోండి లుక్ రాదు మనకి. సో టైడ్ అయిపోతాము. ఏదైతే మనకి అమౌంట్ ఉన్నా పెరిగినా కూడా సో లగ్జరీగా, నీట్గా, స్టైల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఈ కంటెంట్ నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసింది లాస్ట్ అవుట్పుట్ గ్యాస్ సిలిండర్ కదా. ఇది ఏమంటారు దీన్ని? పేపర్ సిలిండర్ అనమాట, నాట్ గ్యాస్ సిలిండర్ అండి. సో ఇప్పుడు కదా రేటు మారుమవుతుంది కదా. సో అలా గ్యాస్ సిలిండర్స్ కదా ఇవి. సో 40 సిలిండర్స్ ఇవి. చూడండి ఎంత క్యూట్గా వస్తుందో డెకరేషన్. అనుకున్న దానికన్నా చాలా రిచ్గా వస్తుంది. సో మనం థ్యాంక్ యూ టు పార్టీ జోన్ చెప్పాలి, ఎందుకంటే మనం అనుకున్న ప్రైస్ కన్నా బెస్ట్ ప్రైస్తో కాదు, చాలా హెవీగా చేయిస్తున్నారు మనకి. ఈ థీమ్ చెప్పలేదు కాకపోతే మన కోసం అని చెప్పేసి ఈ థీమ్ చేయిస్తున్నారు. చాలా క్యూట్గా వచ్చింది. అమ్మ కూడా చాలా ఎక్సైట్మెంట్ అవ్వబోతుంది. అమ్మ ఇంకా చూడలేదు ఇది. సో అమ్మ ఇంట్లో ఉంది. చూసా ఫ్రెండ్స్, ఇక్కడ అనిమల్స్, టెడ్డీస్, టాయ్స్ ఐటమ్స్. సో అమ్మ ఫస్ట్ టైం అనమాట. మేము ఇన్ని రోజులు చూసిన పార్టీస్ అన్ని ఒక ఎత్తు, ఈ 7th బర్త్డే ఒక ఎత్తు అనమాట. ఇది హైలైట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, సో మనకు లాస్ట్ అవుట్పుట్ వచ్చేసింది. సో ఫైనల్ స్టేజ్ ఫర్ బెలూన్స్ డెకరేషన్ చూడండి, చాలా క్యూట్, రిచ్. సో మేకింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో రేపు ఫోటో షూట్ అయితే ఇంకా అదిరిపోతుంది. చూడండి సో ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్ అవుట్పుట్ చూపిపోతున్నాం మీకు ఇప్పుడు. ఓవరాల్ డన్. సో చూస్తున్నారు, లుక్ ఇట్ దిస్, వావ్, చాలా క్యూట్ అండి. సో అనుకున్న దానికన్నా 200% మనకి ఎక్కువ వచ్చింది. సో ఈ లుక్ చూడండి, ఆ ఫస్ట్ ఈ ఆర్చ్ చూడండి ఎంత క్లాసీ లుక్ వచ్చిందో. సో అదేవిధంగా 7th బర్త్డే అని చెప్పేసి ఇలా డిజైన్ చేశారు ఇక్కడ. ఇదండి, ఇదైతే మాకు సర్ప్రైజ్. ఇది ఒకలా అనుకున్నాం. ఇది చూడండి, టాయ్స్, అనిమల్స్. సో అమ్ము ఇంకా చూడలేదు ఫ్రెండ్స్, అమ్ము చూడపోతుంది. చూసి ఎలా ఎక్సైట్మెంట్ ఉందో మాకు చూడాలి. మాకే ఎక్సైట్మెంట్ కనిపించింది. సో అమ్ము చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది అనుకుంటున్నాము. అది మనం క్యాప్చర్ చేస్తాం, ఎంత థ్రిల్ అవుతుందో. అది సర్ప్రైజ్ చెప్పున్నాం. అమ్ము ఇంకా చూపిలేదు, ఇది అమ్ముకి ఇంట్లో ఉంది. సో వీలైతే ఇప్పుడు వస్తుంది, లేదంటే రేపు ఒకేసారి మేకప్ చేసుకునేసి ఫంక్షన్కి అటెండ్ అయిపోతుంది. రేపే వద్దాం మ్యాక్సిమం. మళ్ళీ అంటే మాకు మేము స్ట్రైన్ అయిపోయినాం ఇప్పటికే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద ప్రియా అని కూడా పెట్టారు. ఇవి లైట్స్ వస్తాయి, ఇవన్నీ అవుట్పుట్ థీమ్ అంతా. సో టాయ్స్ చాలా సూపర్ కదా. సో ఫ్రెండ్స్, సో చూడండి అంత బాగుందో అవుట్పుట్. సో అమ్ము 7th బర్త్డే సెలబ్రేషన్స్, సండే స్పెషల్ అనుకోకండి, ఇదే మనకి స్పెషల్ సెలబ్రేషన్. ఫస్ట్ టైం మేము ఇలా చేసాము, చాలా బాగా వచ్చింది మాకు క్యూట్గా ఇది. One love for the mother's pride, one love for the times we cried, one love.
gotta stay alive. I will survive.